హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ప్రశ్న: మహాభారతంలో వ్యాసుడు ఎవరికి జన్మించాడు అనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలోకి వచ్చేది. తన తండ్రి మరణంతో అగ్నిలా మండిన కోపం సర్పజాతి మొత్తం వినాశనం చేసే సర్పయాగం వరకు వెళ్ళిన రాజు అతను. కానీ ఋషులు జ్ఞానం ముందు అహంకారాన్ని వదిలి ధర్మాన్ని ఎంచుకున్న మహారాజు అతను. ప్రతీకారం కంటే ధర్మం గొప్పదని చరిత్రకు నేర్పిన రాజరాజు ఆ రాజు. తాను ఆయనే జనమేజయ మహారాజు. మహాభారతంలో జనమేజయుడు పరీక్షిత్తు యొక్క కుమారుడు మరియు అర్జునుని యొక్క ముని మనవడు. తన తండ్రి పరీక్షిత్తు మరణించగానే హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించుతాడు. తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకుని సర్పజాతి మీద కోపంతో సర్పజాతి మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి సర్పయాగం మొదలుపెట్టడానికి పూనుకుంటాడు. సర్పయాగం చేస్తున్నాడని తెలుసుకుని వ్యాస మహర్షి మిగతా ఋషులను తీసుకుని వచ్చి జనమేజయుడితో వ్యాస మహర్షి ఇలా అంటాడు: ఓ మహారాజా, కేవలం మీ తండ్రి గారికి ఉన్న శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షిత్తుని చంపడం జరిగింది. ఆ తక్షకుడి మీద కోపంతో సర్పజాతి మొత్తాన్ని కూడా నాశనం చేయడం పాండవుల వారసుడిగా నీకు సరిపోదు అని జనమేజయుడికి హితవు పలుకుతాడు. అప్పుడు ఆ మాటలు విన్న జనమేజయుడు సర్పయాగాన్ని ఆప్ చేయిస్తాడు. ఆ తర్వాత తన పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి చాలా ఉత్సాహం చూపించడంతో ఎక్కడైతే యాగం చేయదలిచాడో అక్కడే వైశంపాయనుడు జనమేజయుడికి మహాభారతంను వినిపిస్తాడు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఇక అందరూ అనండి: జై శ్రీకృష్ణ, జై మహాభారత్.